Hi friends, welcome to my channel SmartTechGadgets. నేను మీ హరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేనైతే పోస్ట్ చేశానో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై కూలర్ది అన్బాక్సింగ్ వీడియో 1500 మెంబర్స్ వరకు వ్యూవర్స్ చూశారు. ఐఎమ్ సో హ్యాపీ. సో అంతమంది రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఏమనుకున్నానంటే మేబీ ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తే ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఆల్మోస్ట్ దీన్ని 50 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో మెయిన్గా 50 డేస్ నుంచి యూజ్ చేసిన తర్వాత నా థాట్స్ ఏంటి అంటే అనేది, సో నేనైతే దీన్ని ప్రస్తుతానికి 12/14 రూమ్ సైజ్ ఉన్న రూమ్లో అయితే యూజ్ చేస్తున్నాను లాస్ట్ అరౌండ్ 50 డేస్ నుంచి. సో నేను ఒకటి చెప్పగలను ఏంటంటే మెయిన్గా సూపర్ అంటే ఎక్స్ట్రాడినరీ కూలింగ్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి. అట్లీస్ట్ బట్ డీసెంట్ కూలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఫ్యాన్ యూస్ చేస్తే ఇప్పుడున్న హీట్ వల్ల అంటే ఇప్పుడున్న టెంపరేచర్స్ వల్ల ఆల్వేస్ వికెటే అంటే మనకి వేడి గాలి వస్తుంది. సో దాన్ని రిప్లేస్ చేయడానికి వీ కెన్ యూజ్ దట్ అనమాట. కూలర్ వల్ల ఏంటంటే మనకి కింద ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ కూలింగ్ వస్తుంది కంపేర్ టు సీలింగ్ ఫ్యాన్. సో దానికోసం అని చెప్పి సపోజ్ మీరు ఏమైనా అంటే బల్కీది పెద్దది డెజర్ట్ కూలర్లా కాకుండా కొంచెం కాంపాక్ట్గా స్టైలిష్గా ఉండేది కావాలనుకుంటే దెన్ మేబీ యూ కెన్ ప్రిఫర్ దిస్. సో మెయిన్గా ఇందులో నాకు నచ్చినవి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కాంపాక్ట్ సైజ్ అండి, అంటే చూస్తున్నారు కదా ఎంత కాంపాక్ట్ ఉందో. అండ్ అదర్ థింగ్ వచ్చేసరికి మనకైతే ఇవి ఫ్లాప్స్ ఉంటాయి. సపోజ్ మనం ఎప్పుడైతే యూజ్ చేయట్లేదు వీ కెన్ క్లోజ్ దిస్ ఫ్లాప్స్. దీనివల్ల ఏంటంటే మనకి లోపలికి దుమ్ము అట్లా ఏమైతే వెళ్ళదు. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి ఇలానే ఇక్కడ హనీకోమ్ ప్యాడ్ ప్లస్ మస్కిటో నెట్ అవి ఇచ్చారు కాబట్టి సో బ్యాక్ సైడ్ నుంచి కూడా దుమ్మే ఛాన్స్ అయితే ఉండదు మనకి. సో అదర్ థింగ్ గుడ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దీని లోపల లార్జ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, 47 లీటర్స్. ఒకసారి మనమైతే వాటర్ ఫిల్ చేస్తే నాకైతే యావరేజ్ 3 డేస్ అయితే వస్తున్నాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ 3 డేస్ డైలీ అప్రాక్సిమేట్లీ 9 to 10 అవర్స్ యూస్ చేస్తే 3 డేస్ అయితే వస్తుంది వాటర్. సో డైలీ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి లేదు. అండ్ అదర్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఇక్కడ మనకి ఇవైతే నోటిఫికేషన్స్ ఇచ్చాడు. సో ఏదైతే ఏంటంటే మనకి నాబ్స్ పైన ఉంటాయి కాబట్టి ఏ మోడ్లో ఉంది ఏ ఆన్లో ఉంది అనేది తెలియదు. బట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఓకే పవర్ ఆన్లో ఉందా లేదా, అండ్ స్వింగ్లో ఉందా లేదా, లేకపోతే మనము వాటర్ పంప్ ఏదైతే కూలింగ్ కోసం రన్ చేస్తున్నాం ఆన్లో ఉందా లేదా, అండ్ ఫ్యాన్ ఆన్లో ఉందా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ దీనికి లైటింగ్ వస్తుంది. సో దానివల్ల మనకి ఈజీ అవుతుంది. ఇంకోటి అదర్ థింగ్ ఏంటంటే పైన మనకి ఐస్ బాక్స్ ఇచ్చారు. అంటే ఐస్ బాక్స్ అన్నింటిలో ఉంది. నా పాత కూలర్లో మేము ఏదైతే వాడిన డెజర్ట్ కూలర్ బజాజ్ నుంచి అందులో కూడా ఉంది. కాకపోతే నేను గమనించింది ఏంటంటే అందులోపల వాటరు యాక్చువల్గా ఐస్ బాక్స్లో పంప్ అవేటి కాదనమాట. అంటే మెయిన్గా జస్ట్ సైడ్స్కి ఏవైతే మనకి వూల్ ప్యాడ్స్ ఉంటాయో ఓన్లీ వూల్ ప్యాడ్స్కి మనకి పంప్ అయ్యేది. సో దానివల్ల ఏంటంటే ఐస్ యూస్ చేసినా అంత ఎఫెక్టివ్ ఉండేది కాకపోతే ఇందులో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఏదైతే వాటర్ పంప్ అవుతున్నాయో ఆ వాటర్ డైరెక్ట్గా ఐస్ బాక్స్లో పంప్ అవుతున్నాయి అనమాట. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాటర్ ఐస్ బాక్స్లో పంప్ అయితే మనం ఐస్ పెడతామో సో వాటర్ ఎక్కువ కూల్ అయ్యి అండ్ ఆ వాటర్ ఏదైతే కూల్ అయిన వాటర్ ఆ కూల్ వాటర్ని వూల్ ప్యాడ్ మీదకి పంప్ చేయాలి. కూడా మనకి హనీకోమ్ ప్యాడ్ అయిపోతుంది, నాట్ వూల్ ప్యాడ్, హనీకోమ్ ప్యాడ్ ఉందో హనీకోమ్ ప్యాడ్ మీదకి పంప్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ కూలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అదొక మంచి ఫీచర్ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఈజ్ మీరు ఇక్కడ చూసుకుంటే అవుట్లెట్ డౌన్లో ఇచ్చారు మొత్తానికి. సో దానివల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. జస్ట్ మనం అవుట్లెట్ తీసేస్తే వాటర్ ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి. సో ఎవర్ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే దట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. నేనైతే అవుట్లెట్ రిమూవ్ చేసినప్పుడు వాటర్ ఎలా వెళ్తున్నాయి ఈజీగా అది కూడా ఒక చిన్న టిప్ అయితే తీసాను, అది కూడా యాడ్ చేస్తాను. సో మీరు చూడవచ్చు కావాలంటే. అని చెప్పాను బట్ ఇంకా ఇవి ఉంటే బెటర్ అనిపించింది నాకైతే. ఏంటంటే యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకుంటే సైడ్స్కి అయితే ఎటువంటి మనకి హనీకోమ్ ప్యాడ్స్ లేకపోతే ఎటువంటి ప్యాడ్స్ అయితే లేవు. సో 2 సైడ్స్ మనకి ఓన్లీ చూసుకుంటే బ్యాక్ సైడ్ మాత్రమే ఉంది. సో దీనివల్ల ఏమో అనిపించింది అంటే నాకు ఒక సైడ్ ఉండేసరికి మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ రావట్లేదు అనిపించింది. సో నాకేమనిపించింది అంటే రిమైనింగ్ 2 సైడ్స్ కూడా ఇచ్చింటే ఎక్కువ కూలింగ్ ఉండేదేమో అనిపించింది. అదొక ఆప్షన్ అంటే బెటర్మెంట్ది, అంటే దానివల్ల ఎక్కువ యూజ్ ఉండేదేమో అనిపించింది. అండ్ అదర్
కింగ్ డౌన్ సైడ్ కొంచెం నాకు అనిపించింది ఏంటంటే ఇది వాటర్ మీటర్. ఇది ఇక్కడ వాటర్ మీటర్ చూసుకుంటే యాక్చువల్గా ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఇక్కడ వరకు హాఫ్ ఆఫ్ ద కూలర్ ఉంది. కాకపోతే మెయిన్గా ఇక్కడ మనకు వాటర్ మీటర్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు హాఫ్ వరకు ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనం వాటర్ ఫుల్గా ఫిల్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా తెలియదు అంటే ఎంతవరకు వాటర్ ఫిల్ అయ్యాయి అని చెప్పి. సో ఇది మీటర్ కొంచెం ఎక్కువ వరకు అంటే పై వరకు ఇచ్చింటే కొంచెం ఈజీగా ఉండేది మనకి వాటర్ ఎంతవరకు ఉంది లెవెల్ అని చెప్పి. బట్ దట్ ఈజ్ ఓకే. మనకి సపోజ్ ఎప్పుడైనా ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్లెట్ నుంచి మనము వాటర్ ఎంతవరకు ఉన్నాయని ఇన్లెట్ నుంచి చూసుకోవాల్సి వస్తుంది. బట్ నేనేమనుకున్నానంటే ఓకే ఇక ఫుల్గా ఇచ్చింటే మనకి ఇంకా ఈజీగా ఉండేది కదా అని చెప్పి. బట్ ఐ థింక్ మనకు 5000 ప్రైస్ కాబట్టి ఓకే అనిపించింది. అండ్ ఆబ్వియస్గా ఎప్పుడైతే మనకు వాటర్ అయిపోతే మనకి ఇక్కడ హాఫ్ వరకు వచ్చినప్పుడు మీటర్లో కనిపిస్తాయి కాబట్టి మనం చూసేది ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి నాకైతే ఇందులో అంటే అనిపించిన బెస్ట్ థింగ్స్. అండ్ అంటే కొంచెం మిగతా ఏవైతే ఇంప్రూవ్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. దీంట్లో మనకి ఇంకొక 30 లీటర్స్ వేరియంట్ కూడా ఉంది. సపోజ్ మీకు లైక్ ఇది అరౌండ్ మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 5700 ఉంది. 30 లీటర్స్ వేరియంట్ వచ్చేసరికి 4999 ఉంది. ఆ ఎక్స్ట్రా 700-800 మీకు పెట్టదలుచుకోకపోతే 30 లీటర్స్ది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్, ఓన్లీ ద ట్యాంక్ కెపాసిటీ ఒకటి డిఫరెంట్. సో మనకి ట్యాంక్ కెపాసిటీ నేను చెప్పినట్టు ఆల్రెడీ ఫుల్ చేసుకుని 3 days వస్తుంది కాబట్టి మనకు వద్దు 1 day లేకపోతే 2 daysకి అయినా మేము ఫిల్ చేసుకుంటామంటే మీరు ఆ వేరియంట్కి వెళ్ళచ్చు. మీకు ఆ వేరియంట్ అయితే బిలో 5000 వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పే థింగ్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ అంటే మీ రూమ్ వచ్చేసి మేబీ బిట్వీన్ 10/12 ఆర్ 12/14 ఉంటే చిన్న రూమ్ సైజ్ చిన్న 12/14 ఇస్ నాట్ ఏ స్మాల్ రూమ్, ఇట్స్ ఏ మీడియం రూమ్. దానికన్నా పెద్దది హాల్లోకి అలాంటి వాటిలోకి యూజ్ చేసుకోవాలంటే మేబీ ఇది యూస్ఫుల్ కాదు. బట్ బెడ్రూమ్లోకి విచ్ ఈస్ లైక్ 10/12 లేకపోతే 12/14 సైజ్ ఉంటే మాత్రం డీసెంట్ ఇనఫ్ అండి. బట్ ఓన్లీ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు, అంటే ఏంటంటే మనకి కూలర్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రీ ఎయిర్ వచ్చేటట్టు ఏమైనా ఛాన్స్ ఉండేటట్టు. అండ్ మనకు ఆపోజిట్లో ఏదైనా విండోనో లేకపోతే డోరో ఉంటే మనకి బెటర్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో హోప్ ఇదండి నాదైతే. బట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీరు కాల్ తీసుకోవచ్చు. బట్ అండర్ 5000లో అంటే నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది. హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ హరినాథ్, సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.